హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ కొబ్బరి ఉండలు. కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది డైజెషన్కి చాలా మంచిది. అలాగే బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. డైలీ పల్లి ఉండలతో పాటు ఆల్టర్నేటివ్గా ఈ కొబ్బరి ఉండను కూడా తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది. చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, ఎన్ని రోజులైనా కూడా డ్రై అవ్వకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఇవి పెద్ద సైజు 2 కొబ్బరి కాయల ముక్కలు. వీటిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ 2 పెద్ద కొబ్బరికాయలకి 1/2 kg బెల్లం పడుతుంది. బెల్లంని కూడా ఇలా తురుముకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకుని మరి పేస్ట్లా కాకుండా ఇలా కోర్ కింద చేసుకుని పెట్టుకోవాలి. కొలతగా కావాలి అంటే ఎన్ని కప్స్ కొబ్బరి తురుము వస్తే అందులో సగము బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం గీని వేసుకోవాలి. గీ కొంచెం కరిగిన తర్వాత మనము తురిమి పెట్టుకున్న కొబ్బరి మరియు బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం తొందరగా కరగాలి అనుకుంటే జస్ట్ ఇలా చిలకరించినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ఇలాచీ పౌడర్ని వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. బెల్లం కూడా కరగడం స్టార్ట్ అయింది. మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చూడండి, బెల్లం కరిగి మనకి కొబ్బరి బాగా కుక్ అవుతుంది. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది. బెల్లం పూర్తిగా కరిగింది. ఇప్పుడు పాకం కొంచెం ముదిరి బాగా దగ్గర పడాలి. మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతూ జిగురుగా తెలుస్తుంది. చూడండి, ప్యాన్ నుంచి ఎలా సెపరేట్ అయిపోతుందో. అంటే కొబ్బరి కూడా కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు. గట్టితనం తెలుస్తుంది కదా. అదే కనుక మనం వాటర్ని ఎక్కువ యాడ్ చేసేస్తే మనకి పాకం ముదురుగా రావడానికి టైం ఎక్కువ పడుతుంది. అందుకని చాలా తక్కువగా వేసుకుంటే వాటర్ వేసుకోవచ్చు, లేదు అంటే బెల్లం కరిగే వరకు అలానే కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 15 minutes కొంచెం చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. కొంచెం వేడి చల్లారిన తర్వాత చేతికి గీని రాసుకుని ఇలా ఉండల కింద చేసేసుకోవటమే. చాలా సాఫ్ట్గా, ఎన్ని డేస్ అయినా కూడా డ్రై అవ్వకుండా ఇలానే ఉంటాయి. ఇలా అంతటిని ఉండల కింద చేసేసుకోవాలి.
అన్నిటినీ చేసుకుని కొంచెం సేపు వేడి చల్లారేంత వరకు కూడా బయట ఉంచుకుని తర్వాత వీటిని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.